తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. విజయవాడలోని పోలీస్ స్టేషన్లో చట్టాన్ని రక్షించే కేంద్రాలుగా కాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వేధింపుల కేంద్రాలుగా కస్టోడియల్ టార్చర్ రూమ్స్ లాగా మారిపోయాయని వైసీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ఆరోపించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో ఒకే తరహా పోలీసు అక్రమాలు అరాచకాలు వరుసగా జరుగుతుండడం చూస్తుంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉందా అనే అనుమానం కలుగుతుందన్నారు. గాదే సాయికృష్ణ పోలీస్ కస్టడీ తర్వాత అదృశ్యం కావడం, లాకప్ డెత్లో మరణించిన సంఘటన గురించి మరిచిపోకముందే అదే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీఐ వేధింపులు భరించలేక దళిత యువకుడు క్రాంతి కుమార్ ప్రాణాలు తీసుకున్న ఘటన చూస్తే పోలీసులంటేనే ప్రజలకు భయాన్ని కలుగజేస్తుందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందో అప్పటి వరకు సాయి కృష్ణ తల్లి కానీ వాళ్ళ బంధువులు కానీ మా కొడుకు ఆసూకి చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నప్పుడు కూడా చెవిటోడు ముందు చెంకుదినట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటికి పరామర్శకెళ్లారో వెంటనే ఆగమేఘాల మీద సాయి కృష్ణ ఏదైతే సాయి కృష్ణ ఆసుకు కనపడిందో వాళ్ళ తల్లి ఆరోపిస్తా ఉందో వాళ్ళ అనుమానాలు ఉన్నాయో దాన్ని ఆధారం చేసుకొని నాగరాజు మీద కేసు కట్టడం జరిగింది. కేసు కట్టి ఇది హత్యా నేరం కింద కేసు కట్టేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూసాం. సంతోషం. ఈ సందర్భంలో అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, అదే నాగరాజు యొక్క వేధింపుల పరంపరలోనే నిన్న పేరుపోగు క్రాంతి కుమారు తను సూసైడ్ చేసుకుంటున్నట్టుగా సిఐ నాగరాజు వేధింపుల వల్లే గత 3 నెలలుగా నన్ను టార్చర్ పెడుతున్న నేపథ్యంలోనే నా కులం పేరుతోటి నేను మాదిగ్గా పుట్టమే పెద్ద నేరమా, తప్పు చేసుకున్నానేమని చెప్పేసి సిఐ నాగరాజు వేధింపుల వల్ల నేను చచ్చిపోతానని చెప్పేసి ఒక వీడియోని నిన్న రావడం జరిగింది. అది క్రాంతి కుమార్ పేరుతో రావడం జరిగింది. ఆ వీడియో స్పష్టంగా చెప్పాడు. మేము ఈ సందర్భంలో అడుగుతూనే ఉన్నాం, అయితే సాయి కృష్ణ కేసులు ఏ విధంగా కేసు కట్టారో వాళ్ళ యొక్క తల్లి యొక్క ఆరోపణ మేరకు క్రాంతి కుమార్ అయితే వీడియో చేసుకొని చనిపోయానని చెప్పేసి చనిపోవటానికి నాగరాజు వేధింపులని చెప్పాడో దాన్ని ఆధారంగా చేసుకొని ఆ వీడియోని మరణవాగ్మూలంగా తీసుకొని తక్షణమే సిఐ నాగరాజు మీద వేధింపులు, క్రాంతి కుమార్ చనిపోవటానికి కారకుడయ్యారో నాగరాజు మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా ప్రేరేపించి చావు కారణమయ్యాడో నాగరాజు మీద ఇది కూడా కేసు కట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు అన్నారు కదా ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పేసి, మా ప్రభుత్వంలో దళితులకి పెద్దపేట వేస్తా ఉన్నారు కదా, మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పేరుపువ్వు క్రాంతి కుమార్ నుంచి మొదలు పెడితే ఇప్పటికి దాదాపు 15 మంది పైగా ఎస్సీలు ఈ రాష్ట్రంలో బలైపోయినటువంటి సంఘటన మనం చూస్తా ఉన్నాం. మాకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి వస్తే పట్టించుకోవట్లేదు, కానీ బాధితుల పక్షాన్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారో అప్పుడు మాత్రమే పోలీసు ప్రభుత్వం దిగొస్తా ఉంది. అది రైతుల విషయం కావచ్చు, దాడులు జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు అప్పుడు ఆగమేఘాల మీద ప్రభుత్వాలు స్పందించలేదు తప్ప, అంటే ప్రభుత్వాలు పనిచేయాలంటే ఏదో ఒక అత్యాచారమో హత్యో జరిగితే తప్ప మీరు స్పందించరా? అంటే ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, అదేవిధంగా చట్టాలు పనిచేస్తున్నది అదొక పెద్ద మాయగా అదొక ప్రశ్నగా మిగిలిపోయినటువంటి నేపథ్యం ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ఆ నేపథ్యంలోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే దాడులు, హత్యలు, అత్యాచారాలు ఒక రెడ్ బుక్ రాజ్యాంగానికి కేంద్రంగా మారినటువంటి నేపథ్యంలోనే పోలీసు అరాచకత్వం పెరిగిపోయిన దానికి కృష్ణలంక సిఐదే సాక్ష్యం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. పేరుపోవు క్రాంతి కుమార్ చనిపోయే ముందు అతని యొక్క మరణవాగ్మూలంతో పాటు అదే రోజు వాళ్ళ తండ్రి కూడా పోలీసులు మా ఇంటికి రావడం జరిగింది. నాగరాజు గారు సిఐ గారు రమ్మని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో అతను భయపడిపోయి, ఎందుకంటే అతను గత 3 నెలలకు ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి, సాయి కృష్ణ ఉదంతో అతని మనసులో ఉంది కాబట్టి తెలుసు కాబట్టి నాకు అట్లా జరిగిదేమని చెప్పి భయపడి అక్కడికి పోయినా సావే కాబట్టి ఇక్కడ సావే కాబట్టి చెప్పేసి అతను ఆత్మహత్య చేసుకోవటానికి పోలీసులే కారణం చెప్పి వాళ్ళ తండ్రి కూడా 21వ తారీఖు 22వ తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. క్రాంతి కుమార్ జరిగినటువంటి ఏదైతే ఈ మరణ వాంగ్మూల రికార్డు బయటకు వచ్చినాక విజయవాడ సిపికి కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. అయినా కూడా చెవిటోడు ముందు శంకుదినట్టుగా వాళ్ళు పట్టించుకోకపోవటం వల్ల ఈ రోజు గంట క్రితమే వాళ్ళ తండ్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసుల వల్ల నాకు న్యాయం జరిగిందని తెలుసుకొని నేను లీగల్ గా న్యాయపరంగా ముందుకెళ్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడైనా సరే ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి దళితులుగా అండగా ఉండాలని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా క్రాంతి కుమార్ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకొని నాగరాజు పైన కూడా కేసు పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. బీసీలు రాజకీయంగా ఎదగడం చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే వారిని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మండిపడ్డారు.
నారావారి నకిలీ కేసులో కారుమూరి సునీల్ను అన్యాయంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. ప్రశ్నించే గొంతుకులను అణచివేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా మారిందని, బీసీ నాయకులను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. కారుమూరి సునీల్పై పెట్టిన కేసులు నిలవని, ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. యువకులు రాజకీయంగా ఎదుగుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను రాజకీయంగా ఎంత పైకి తీసుకురావాలనేసి ప్రోత్సహిస్తే, ఈ కూటమి ప్రభుత్వం ఎదిగే బీసీ నాయకులను ఒక దొంగ కేసులు పెట్టి జైళ్లకు పంపించి వాళ్లను మానసికంగా ఇబ్బంది పెడితే వాళ్ళు రారు అనే ఒక ఉద్దేశంతో ఒక నకిలీ కేసును ముందుకు పెట్టుకొని దాంట్లో వాళ్లకు ఎవరు నచ్చకపోయినా, ముఖ్యంగా కరకట్ట ప్యాలెస్ లో ఉన్న కమిషన్ రాయుళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ఈ కరకట్ట ప్యాలెస్ లో ఉన్న కమిషన్ రాయుళ్ళు వాళ్లకు ఎదురు చెప్పిన ప్రజలకు సంబంధించిన కష్టాలు కానీ, వాళ్ళకి రావాల్సిన పథకాలు కానీ, బీసీలకు సంబంధించిన వాళ్ళు చెప్పిన హామీలు కానీ నోరెత్తి అడిగితే ఈ రోజు ఇట్లాంటి కేసులు పెట్టి జైలుకు పంపించడం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో కావచ్చు, లేదా ఎలక్షన్ క్యాంపెయిన్లో కావచ్చు, మందు ప్రియులకు శుభవార్త, మన ప్రభుత్వం వస్తూనే 99 రూపాయలకే నాణ్యమైన మందు ఇస్తామని చెప్పి ఒక పెద్ద ప్రకటన చేశారు. 120 రూపాయలకు అమ్ముతూ దాంట్లో వచ్చే కమిషన్లు మీ కరకట్ట ప్యాలెస్కే చెందుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు చూడండి. నాణ్యం మద్యం కాదు, ఈ చీప్ లిక్కర్లో కల్తీ మద్యం మీరు ఇంటి దగ్గర తయారు చేసి మీకు సంబంధించిన నాయకులు ఈ బ్రాందీ షాపులు ఇచ్చి దాని ద్వారా ఈ లిక్కర్ నమ్ముతుంటే, మా నాయకుడు, మా బీసీ మరో నాయకుడు జోగి రమేష్ గారు ఆ స్కామ్ నంతా బయటికి తీస్తే మీరు ఏం చేశారు? నారా చంద్రబాబు నాయుడు గారు దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించి, అది కాక ఇంట్లో చిన్న పిల్లలు కుటుంబం ఉన్న సమయంలో పెట్రోల్ బాంబులు వేసి ఇంటి మీదకి దాడి చేయించారు. అంటే బీసీలు మీరు చేసే స్కామ్లు, అన్యాయాలు, అక్రమాలు బయటికి తీస్తే ఇట్లా ఇంటిపైకి దాడి చేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తారా? లేదా మీరు తీసుకున్న కమిషన్లు మేము బయట పెడితే ముఖ్యంగా బీసీలను టార్గెట్ చేసి ఏమి చేస్తున్నారనేసి ఈ పాత్రికేయుల మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. గత 2 సంవత్సరాలుగానే కాదు, చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా తన 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం ద్వారా ప్రజలకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు నిత్యం వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్కసారి మనం అంతా ఆలోచిస్తే ప్రతి నిత్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల పైన దాడులు, దౌర్జన్యాలు, అరెస్టులు, కేసుల పేరుతో ఈ రాష్ట్రంలో ఒక దమనకాండ జరుగుతుంది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో కృష్ణా జిల్లా చౌడవరం గ్రామంలో దాదాపు రజక సోదరుల పైన పెద్ద ఎత్తున దాడులు చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో కుప్పంలో ఒక బీసీ మహిళని చెట్టుకు కట్టేసి దాడులు చేసినా స్పందించినటువంటి పరిస్థితులు లేవు. భీమవరం నియోజకవర్గం వీరవాసం గ్రామంలో 16 ఏళ్ల యువకుణ్ణి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కొట్టి చంపేసినారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో బ్రహ్మం అనేటటువంటి ఒక యువకుణ్ణి, ఆ యువకుడి పైన నిర్దాక్షిణ్యంగా దాడులు చేయటం, ఇలా చెప్పుకుంటూ పోతే మొన్న బాపట్ల జిల్లాలో ఈడుముడి గ్రామంలో యాదవ సోదరుల పైన మహిళలను చూడకుండా కూడా కించపరుస్తూ మాట్లాడి పదే పదే నిర్దాక్షిణ్యంగా దాడి చేయటం, అవమానపరమైన రీతిలో మాట్లాడటం, కేవలం ఇది యాదవుల పైన జరిగినటువంటి దాడి కాదు, ఈ ప్రజాస్వామ్యం పైన, ఈ రాజ్యాంగ విలువల పైన జరిగినటువంటి దాడులుగా మేము అభివర్ణిస్తున్నాం. ఒక పక్క సాధారణమైనటువంటి బీసీల పైన దాడులు చేస్తున్నారు, మరొక పక్క రాజకీయంగా అంతో ఇంతో ముందుకు వెళ్తున్నటువంటి బీసీల పైన దాడులు, దౌర్జన్యాలు, కేసుల పేరుతో రాజకీయాలకు దూరం చేసేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అరణ్యారామం భవన ప్రాంగణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా భూమి పూజ. 24 కోట్లతో అటవీ శాఖ పరిశోధన శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ భవనం నిర్మాణం.
పేదవాడి కళలో ఆనందం చూడాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి అచ్చెన్నాయుడు. 24 నెలల పాలనలో 24 లక్షల కోట్ల సంక్షేమ లబ్ధిని అందించామని వెల్లడి. రాష్ట్రంలో నడుస్తుంది ఆటవిక రాజ్యం అంటూ మాజీ ఎంపీ మార్గాని బర్త్ ఫైర్. కాకి ముసుగులో కీచక పాలన సాగుతుందని ధ్వజం. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.